ట్రావెలింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. మన భారతదేశం ఎన్నో ప్రకృతి అందాలు కలిగిన దేశం. ప్రతి ఒక్కరికి తమ తమ జీవితంలో కొత్త ప్రదేశాలను, కొత్త మనుషులను, కొత్త అందాలను చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది. సో మరి అలాంటి మన భారతదేశంలో ప్రకృతి అందాల మధ్యలో ట్రైన్ జర్నీ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అద్భుతమైన ట్రైన్ జర్నీలో మొదటిగా వచ్చేసి న్యూ జల్పాయిగురి టు డార్జిలింగ్. దీనిని టాయ్ ట్రైన్ అంటారు. ఈ ప్రయాణం చాలా అందమైన టీ గార్డెన్స్, అలాగే ఈస్టర్న్ హిమాలయాస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వంటి అందమైన ప్రకృతి అందాల మధ్యలో చాలా అద్భుతంగా సాగుతుంది. రెండవ అద్భుతమైన ప్రయాణం కల్కా టు షిమ్లా. ఈ ప్రయాణం శివాలిక్ హిల్స్ మధ్యలో చాలా అందంగా టన్నల్స్, బ్రిడ్జెస్ ఇలా ఎంతో అద్భుతమైన ప్రకృతిని దాటుకుంటూ ముందుకు సాగుతుంది. దీనిని ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ అని అంటారు. ఈ ప్రయాణం మెట్టుపాలయం టు ఊటీ. దీనిని నీలగిరి మౌంటైన్ రైల్వే అంటారు. ఈ ప్రయాణం పచ్చని కొండల మధ్యలో, పచ్చని తేయాకు తోటల మధ్యలో, దట్టమైన అడవుల మధ్యలో చాలా అడ్వెంచరస్గా సాగుతుంది. ఈ జర్నీ ముంబై టు గోవా. ఈ జర్నీ అంతా సముద్రం చుట్టూ అందమైన బీచెస్తో, వందల కొద్ది టన్నల్స్, బీచెస్, వెస్టర్న్ ఘాట్స్ దాటుతూ కోస్టల్ రూట్ వైపుగా సాగుతుంది. దగ్గరలో గోవాకి అతి దగ్గరలో ఉన్న ఈ అద్భుతమైన దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీ కళ్ళని మెస్మరైజ్ చేస్తుంది. మీ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ట్రైన్లో ఎడమవైపు కూర్చునేలా ప్లాన్ చేసుకోండి. మన ఈ 5వ అద్భుతమైన ప్రయాణం నేరల్ టు మాథెరాన్. ఈ ప్రయాణం నారో గేజ్ ట్రాక్స్ మీద సాగుతుంది. దట్టమైన అడవుల మధ్య పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్ మిమ్మల్ని ఎంతో ఆహ్లాదానికి గురి చేస్తుంది. మహారాష్ట్రలో ఉన్న హిల్ స్టేషన్స్కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ సఫర్ కన్యాకుమారి నుండి త్రివేంద్రం. ఈ జర్నీలో కోస్టల్ వ్యూస్, గ్రీన్ ల్యాండ్స్కేప్స్, ఎత్తైన వ్యాలీస్, చుట్టూ పచ్చని కొబ్బరి తోటల మధ్యలో సాగుతుంది. మనం ఇంతవరకు చూసిన జర్నీస్ అన్నీ అందంగా ప్రకృతితో ఉంటే ఈ జర్నీ మాత్రం భయంకరంగా ఉంటుంది. అదే మండపం టు రామేశ్వరం. దీనిని పమ్మాన్ బ్రిడ్జ్ అంటారు. దీని పొడవు సుమారు 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. చుట్టూ ఫిషింగ్ బోట్స్, ఇరువైపులా సముద్రాలతో చాలా అడ్వెంచర్గా, భయంకరంగా సాగుతుంది. ఇక్కడ రామనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మీరు తప్పక ట్రై చేయండి. ఈ జర్నీ ప్రపంచంలో అతి భయంకరమైన ట్రైన్ జర్నీగా పేరు పొందింది. మీరు గనక సముద్రంలో ట్రావెల్ చేయాలంటే ఈ జర్నీ చేయండి. మన ఈ జర్నీ వచ్చేసి భువనేశ్వర్ టు బ్రహ్మపూర్. ఈ ప్రయాణం అంతా మన భారత్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా లేక్ చుట్టూ సాగుతుంది. ఈ చిలికా లేక్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ చిలికా లేకులో చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. మనం సరదాగా తిరిగి వచ్చేయచ్చు. రాజస్థాన్ అని అనగానే మనకు గుర్తొచ్చేది థార్. మరి ఈ థార్ ట్రైన్ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? ఈ జర్నీ వచ్చేసి జోధ్పూర్ నుంచి జైసల్మేర్. ఈ జర్నీ 300 కిలోమీటర్లు, 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. చుట్టూ ఇసుక మడులు, చిన్న చిన్న విలేజ్లు, ల్యాండ్స్కేప్స్, నిర్మానుష్యంగా ఎవరు లేకుండా పీస్ఫుల్గా సాగుతుంది. మన ఈ 10వ అందమైన జర్నీ వచ్చేసి జమ్మూ టు బారాముల్లా. ఈ టోటల్ జర్నీ 356 కిలోమీటర్లు. అదేవిధంగా దీనికి పట్టే సమయం 8 నుంచి 10 గంటలు. ఈ జర్నీ చుట్టూ మనం మంచుతో కప్పబడిన మౌంటైన్స్,
అందమైన రివర్స్, హిల్ స్టేషన్స్, వ్యాలీస్, టన్నెల్స్, బ్రిడ్జెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చీనా బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఈ జర్నీలో మనం పిరుపంజల్ టన్నెల్ చూడవచ్చు. ఇది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టన్నెల్ పొడవు వచ్చేసి దాదాపు 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్ వరకు మనం చీకటిలో ప్రయాణం చూశారు కదా మన భారతదేశం యొక్క ప్రకృతి అందాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.